ఐకేపీ విఓఏల సమస్యలను పరిష్కరించాలని గత 23 రోజులుగా నిరవధిక సమ్మె నిర్వహిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడుతూ ఐకేపీ విఓఏల సంఘం సిఐటియు ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఇంటికి ముట్టడి చేపట్టారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల విఓఏలు తరలి రావడంతో ఎమ్మెల్యే ఇంటికి ముందు పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో పోలీసులు విఓఏలకు నచ్చజెప్పి పంపించారు. ఈ సందర్భంగా పలువురు విఓఏలు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా తాము వెట్టి చాకిరీ చేస్తున్నా కనీస వేతనం ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే 26,000 రూపాయలు కనీస వేతనం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మండల అధ్యక్షురాలు, జిల్లా అధ్యక్షురాలు. మేము సంఘాలకు విఓఏగా పనిచేస్తాము. మాకు వచ్చేసి సాలరీ 3,900 సాలరీ చాలా వేతనాలకు మేము పనిచేస్తున్నాము. మరి మా డిమాండ్స్ 26,000 కనీస వేతనం ఇవ్వాలని. మాకు కనీస వేతనం 3,900 ఎటు సరిపోలేక మేము ఎన్నో ఇబ్బందులు పడి బస్ ఛార్జ్లకు కూడా సరిపోలేక మేము వెట్టి చాకిరీ చేస్తున్నాం ప్రభుత్వానికి. పొద్దున లేచిన నుంచి సాయంత్రం వరకు 12 గంటల డ్యూటీ మరి. సంఘ మీటింగ్ పెట్టాలా, ప్లస్ అకౌంటింగ్ కొట్టాలా, లైవ్ మీటింగ్ కొట్టాలా, ఇన్ని రకాలుగా పనిచేసి శ్రీనిధి అప్పులు ఇవ్వాలా, అప్పులు చెల్లించాలా. ఎన్ని చేసినా ప్రభుత్వం గుర్తుకొస్తలేదు. మళ్ళీ ప్రభుత్వం నుంచి వచ్చే పనులు బతుకమ్మ సారీస్ కావాలి. ప్రభుత్వం నుంచి ఏ వర్క్ వచ్చినా మా వర్క్ కాకుండానే అన్ని వెట్టి చాకిరీ చేయించుకుంటారు. కానీ సాలరీ విషయంలో మాత్రం 3,900. అన్ని మా పైన ఉన్న సిబ్బంది అందరికీ సాలరీస్ పెరిగినాయి, కానీ మాకు మాత్రం 3,900. ఇలాంటి మాకు వేతనాలు సరిపోతలేవు. కాబట్టి మేము 26,000 వేతనం ఇవ్వాలి, సరిపో ఉద్యోగులకు గుర్తించాలి. మరి మేము కలెక్టర్ మన ఎమ్మెల్యే ముట్టడికి ఈరోజు రావడం జరిగింది.